వెల్కమ్ టు ఆరోగ్యం సుజోక్ నాడియో కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన ప్రాబ్లం వచ్చేసి గ్యాస్ట్రిక్ అండి. గ్యాస్ట్రిక్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా స్క్రీన్ మీద శ్రోత నమస్కి కాల్ చేయండి. మనతో ఉన్నారు శర్మ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. ఎక్కువగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎందువల్ల వస్తాయంటారు? ఐ న్యూస్ ఆరోగ్యమస్తు కార్యక్రమాన్ని ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమాన్ని అందిస్తున్నటువంటి ఐ న్యూస్కి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. దీంట్లో ఈ మధ్య కాలంలో ముఖ్యంగా యూత్లో చాలామంది ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో ఏంటంటే ఈ గ్యాస్ట్రిక్ ఒకటి. దీనికి రకరకాల పేర్లతో మనం పిలుచుకుంటున్నాము. ఒకటి ఏంటంటే గ్యాస్ట్రిక్, తర్వాత యాంగ్జైటీ, తర్వాత ఎసిడిటీ అని, తర్వాత కాన్స్టిపేషన్, ఈ రకరకాల పేర్లతో మనం పిలుచుకుంటున్నాము. కొందరిలో ఏంటంటే ఈ ఏరియాలో మంటగా ఉందని, కొందరిలో కింది పాయింట్లో మంటగా ఉంటుందని, కొందరికి భోజనం చేసిన తర్వాత పండుకుంటే ఈ గొంతంతా కూడా మంటగా ఉంటుందని, ఈ రకరకాలుగా మనకి ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. అయితే దీనికి మూలం అనేది మనం ఒకసారి తెలుసుకొని ఆ మూలాన్ని మనం మార్చుకోగలిగితే ఇట్లాంటి సమస్యలు యూత్లో రాకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మనం తీసుకునేటువంటి ఆహారము ఎంత గొప్పదో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనకు పంచకోశాలు ఉన్నాయి. ఒకటి కనిపిస్తున్నటువంటి ఈ శరీరము అన్నమయ కోశము, రెండవది ప్రాణమయ కోశము, మూడవది మనోమయ కోశము, తర్వాత జ్ఞానమయ, ఆనందమయ, ఈ 5 శరీరాలు మనకున్నాయి. మనం తీసుకున్నటువంటి ఆహారము ఈ 5 శరీరాలకు కూడా శక్తినివ్వాలి. అప్పుడే మనం ఉత్సాహంగా అన్ని పనులు కూడా చేయగలుగుతాము, ఎలాంటి వ్యాధులు రాకుండా చూసుకుంటాము. ఎందుకంటే వ్యాధులకు మూలం కడుపే అన్నమాట. మనం ఆరోగ్యంగా ఉండడానికి మూలం కూడా మన కడుపే. కాబట్టి మొట్టమొదలు ఇక్కడ మనం సెట్ చేసుకోగలిగితే కరెక్ట్గా అన్నీ సక్రమంగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం చేస్తున్నటువంటి పెద్ద పొరపాటు ఏంటంటే మిగిలిన సమయాలలో ఎంత బిజీగా ఉంటారో తెలియదు, కానీ చాలామంది భోజనం చేసే సమయంలో మాత్రం చాలా బిజీగా ఉంటారు. ఎందుకంటే చేతిలో సెల్ ఫోన్, తర్వాత ఇంకా టీవీ, తర్వాత కాల్స్ మాట్లాడడం, అసలు దానికే టైం దొరకదండి. ఈవెన్ మనం పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కార్ ఇంజన్ కానీ బండి ఇంజన్ కానీ ఆఫ్ చేసేసి మనం ఆ పెట్రోల్ పోయించుకుంటాం. అక్కడ కూడా బోర్డు రాసి ఉంటాయి, సెల్ ఫోన్ వాడొద్దు, ఇంజన్ ఆఫ్ చేయండి అని చెప్పి. ఇంత మన వెహికల్స్కి ఇచ్చేటువంటి ప్రిఫరెన్స్ కూడా మన బాడీకి మనం ఇవ్వట్లేదు. ఎందుకంటే ఈరోజు మనం తీసుకున్నటువంటి ఆహారమే నువ్వు పనిచేయడానికి ఉపయోగపడుతుంది ప్రతిదానికి కూడా, కానీ మనం ఆ తినేటువంటి సమయాన్ని కూడా మనం దానికి అంత పూర్తి సమయం ఇవ్వలేకపోతున్నాము. కాబట్టి శాస్త్రి గారు ఒక కాల్ వచ్చింది, తీసుకుందాం. కరీంనగర్ నుండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? స్వరూప మేడం. స్వరూప గారు, శాస్త్రి గారు ఉన్నారు, మీ క్వశ్చన్ చెప్పండి అమ్మా. మా సార్కు కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం సార్. ఓకే అమ్మా, చెప్పండి. దాని గురించి నేను మాట్లాడుతున్నానమ్మా. ఇంకా అంటే దాని సొల్యూషన్ కావాలి సార్. దానికి పెయిన్ ఉందా, కొంచెం క్లియర్ గా చెప్పండి. ఓకే అమ్మా, గ్యాస్ట్రిక్ అంటే రిపోర్ట్స్ ఏమైనా తీయించారా? లేదు సార్, కొంచెం టైంకి తినాలన్నట్టు, దానివల్ల కొంచెం దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. ప్రోగ్రామ్ అంతా మీరు చూస్తూ ఉండండి. మొత్తం దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ 20 నిమిషాల్లో మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి నేను ఇంతకుముందు చెప్పింది ఏంటంటే మూలం ఎక్కడుంది అంటే మనం తీసుకునేటువంటి ఆహారము ఇలా వేసుకోగానే అలా లోపలికి వెళ్ళిపోవాలి. అది దీని మీద కాన్సన్ట్రేషన్ చేయొద్దు. మీరు ఏ జంతువుని చూసినా అది తినేటప్పుడు, మీరు పిల్లి దగ్గర నుంచి, కుక్క దగ్గర నుంచి, సింహం దగ్గర నుంచి, పులి దగ్గర నుంచి దేన్ని తీసుకున్నా అది తినే సమయంలో దాని కాన్సన్ట్రేషన్ అంతా తిండి మీదనే ఉంటుంది. కానీ మన దౌర్భాగ్యం, మనుషుల యొక్క కాన్సన్ట్రేషన్ అంతా మొబైల్స్ మీద, వేరే వాళ్ళతో మాట్లాడడం, లేకుంటే దేని మీదనో ఉంటుంది. కాబట్టి దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే మనం తినేటప్పుడు మన బ్రెయిన్ మనం తీసుకునే ఆహారం మీద కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి జ్యూసెస్ పర్ఫెక్ట్గా రిలీజ్ అయ్యి మనం ఆ తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి ఉపయోగపడతాయి, అది శక్తివంతంగా మారుతుంది. ఎప్పుడైతే మన బ్రెయిన్ మన మైండ్ను వేరే చోట పెట్టేసి మనం ఆహారాన్ని లోపలికి ఇస్తూ ఉంటే బాడీకి అర్థం కాదు, బ్రెయిన్ నుంచి రైట్ డైరెక్షన్స్ అనేవి గ్లాండ్స్కు రావు, ఆటోమేటిక్గా ఊరాల్సినటువంటి జ్యూసెస్ సక్రమంగా ఊరవు. తద్వారా ఏమవుతుందంటే సహజంగానే ఇండైజెషన్ అనేటువంటి ప్రాబ్లం వస్తుంది. అంటే మనం తీసుకున్నటువంటి ఆహారం శక్తిగా మారదు. ఇది ఒక పెద్ద సమస్య ప్రజెంట్ ఉన్నటువంటిది. ఇది ఈరోజు చిన్నగానే మనకు కనిపించవచ్చు, కానీ మీరు దీన్ని అలవాటు చేసుకుంటూ వెళ్తే అది గ్యాస్ట్రిక్గా మారి, గ్యాస్ట్రిక్ తర్వాత ఎసిడిటీగా మారి, ఎసిడిటీ తర్వాత
అల్సర్గా మారి తర్వాత ఈవెన్ క్యాన్సర్ స్థాయికి వచ్చేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి మనం ఈ విధంగా ఆహారం తీసుకోవడం ద్వారా మనం గమనించినట్టయితే కొలెస్ట్రాల్ అనేది చాలామందిలో ఈ పొట్ట భాగంలో పేరుకుపోవడం మనం చూస్తున్నాము. ఎందుకంటే చెత్త అంతా ఎక్కడుందయ్యా అంటే మొత్తం మన కడుపు దగ్గరే ఉంది. సహజంగా ఆరోగ్యవంతుల లక్షణం ఏంటంటే పొట్ట చాలా చిన్నగా ఉండాలి, ఛాతీ అనేది చాలా వెడల్పుగా ఉండాలి. ఇది సహజంగా ఆరోగ్యవంతుని యొక్క లక్షణం. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్టు అయితే దీనికి క్వైట్ ఆపోజిట్గా మనం తయారవుతున్నాము. కాబట్టి దయచేసి ఈ మూలాన్ని మనం అర్థం చేసుకొని మూలాన్ని సరి చేసుకోవడం ఇంపార్టెంట్. ఈరోజు ఏంటంటే నేను ఖచ్చితంగా ఈ మూడింటికి సంబంధించిన పాయింట్స్ ఇస్తాను మీకు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఒకటి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎట్లాంటి పాయింట్స్ మనం సుజోక్ థెరపీలో ప్రెస్ చేసుకోవాలి. రెండవది, ఎసిడిటీ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి. మూడోది, అల్సర్స్తో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఏం చేయాలి. కానీ నేను చెప్పినవి ఆచరించకుండా మనం ఓన్లీ పాయింట్లు ఒత్తుకుంటూ కూర్చుంటే ఎలాంటి మార్పు మనలో వచ్చేటువంటి అవకాశం 100% లేదండి. తర్వాత కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మొబైల్ ఆఫ్ చేసేయండి, టీవీలు స్విచ్ ఆఫ్ చేసేసేయండి, క్లోజ్ చేయండి. అప్పుడు కడుపు నిండా భోజనం చేయండి. భోజనం చేసేటప్పుడు సహజంగా ఏంటంటే ప్రశాంతంగా భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి. కాబట్టి ఎట్లాంటి టెన్షన్స్ లేకుండా కోపంతో భోజనం చేయడం ఇట్లాంటివి మనం చేయకుండా మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని భోజనం చేయాలి. ఇది నెంబర్ 1 పాయింట్. శాస్త్రి గారు, రెండో పాయింట్ చెప్పుకునే ముందు ఒక కాలర్ తీసుకుందాం. గుంటూరు నుంచి బాలా అనే కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి, మీ ప్రాబ్లం చెప్పండి శాస్త్రి గారితో. నమస్కారం అండి, చెప్పండి. నేను చెన్నైలో ఉంటాను సార్. నమస్తే సార్, నేను చెన్నైలో నైట్ షిఫ్ట్ చేస్తాను. ఓకే సార్. ఒక 6 months నుంచి చేస్తున్నాను. ఆర్డర్ వెయిట్ రెడ్యూస్ అయిపోయాను. ఇంతకు ముందు 80 ఉండేవాడిని, ఇప్పుడు 72కి వచ్చాను. ఫుడ్ వన్ టైం ఫుడ్, 1 time 2 times తినాలా వస్తుంది. కొంచెం ఒకటి నేను వెయిట్ లాస్ అవుతున్నాను, అది మంచి విషయమే. కానీ నైట్ టైం పొద్దున్న ముందు కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్ గా ఉంటుంది బాగా. అది కాక కొంచెం స్కిన్ ఎలర్జీ కూడా వస్తుంది బాగా. సార్, మీ వయసు ఎంత ఉంటుంది? మీరు ఎన్ని కేజీస్ ఉన్నారు? ఎంత హైట్ ఉన్నారు? సార్, నేను 5'11" హైట్, నా వయసు 20. ఇంకా వెయిట్ వచ్చి నేను 8 ఉండేవాడిని, ఇప్పుడు 22 ఉన్నా. ఓకే అండి, ఇప్పుడు మీరు డైటింగ్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు ఈ వయసులో? నేను డైటింగ్ కాదు, నేను చేసేది నైట్ షిఫ్ట్. నాకు ఆ టైంలో వయసు. మీ వాయిస్ కొంచెం గట్టిగా మాట్లాడండి సార్, క్లియర్ గా వినిపించట్లేదు. బాలా గారు, కొంచెం క్లియర్ గా చెప్పండి అండి. కొంచెం గట్టిగా మాట్లాడితే వినిపిస్తుంది. నైట్ టైం నేను అక్కడ చెన్నైలో నైట్ షిఫ్ట్ చేస్తున్నా, అందువల్ల నాకు రైస్ దొరకదు ఒక్కోసారి. ఓకే. సో నేను ఆ టైంలో టిఫిన్ తిని అలా ఉంటున్నా అంతే. ఓకే, నో ప్రాబ్లం అండి. మీరు ఏంటంటే ఫ్రూట్స్ తీసుకోవచ్చు, తర్వాత మీరు టిఫిన్స్ అయినా ఏదైనా తినవచ్చు, అది ప్రాబ్లం ఏం లేదు. బట్ ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో మీరు బాధపడుతున్నా అంటున్నారు, అదే కదా మీరు చెప్పింది మెయిన్గా? అవును సార్. ఓకే అండి, దీనికి సంబంధించి ఏంటంటే ఈ గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళకి ఏంటంటే మనకు అకార్డింగ్ టు సుజోక్ థెరపీ మనకు పాయింట్స్ అనేవి ఉన్నాయి. అయితే ఆ పాయింట్స్ను రెగ్యులర్గా మనం యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ఈ గ్యాస్ట్రిక్ సమస్య మనం రాకుండా చూడొచ్చు అన్నమాట. ఇది చేయడానికి మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఇక్కడ నేను పాయింట్ చూపిస్తున్నాను మీకు. లెఫ్ట్ హ్యాండ్లో అయితే ఈ ఏరియాలో ఉంటుంది ఈ పాయింట్. ఇది గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి పాయింట్. కాబట్టి ఎవరైతే గ్యాస్ట్రిక్తో బాధపడుతున్నారో, అంటే ఎక్కువ గ్యాస్ రిలీజ్ కావడం, పైనుంచి వెళ్ళడం లేదు కింద నుంచి అయినా వెళ్ళడం, ఇట్లాంటి సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, లేదు కడుపు ఉబ్బరంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈ పాయింట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. తిన్న ఆహారం జీర్ణం కావడానికి ఈ పాయింట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. దాని తర్వాత కడుపులో అన్ని రసాలు సక్రమంగా ఊరడానికి ఈ పాయింట్ అనేది ఉపయోగపడుతుంది. ఇది ఏం చేయాలంటే మీరు భోజనం కంటే ముందు ఈ పాయింట్ను ప్రెస్ చేసుకోవాలి. ఒకవేళ ఆల్రెడీ సమస్య ఉండి తిన్న తర్వాత అసలు డైజిన్ కానీ అట్లాంటి సిరప్ వేసుకుంటేనే కానీ నాకు సెట్ అవుతుందండి కడుపు, లేకుంటే అసలు చాలా ఇబ్బందిగా ఉంటుంది అనుకున్నటువంటి వాళ్ళు ఆ సమయంలో అయినా సరే దీన్ని ప్రెస్ చేసుకోవచ్చు. ఇది ప్రెస్ చేసుకోవడానికి కింద మీరు ఒక 2 fingers సపోర్ట్ ఇవ్వాలి. పైన తంబుతో క్లాక్ వైజ్ ఒక 21 times, యాంటీ క్లాక్ వైజ్ ఒక 21 times మీరు ప్రెషర్ చేసుకుంటూ ఉండాలి. ఈ కరెక్ట్ పాయింట్ మీకు దొరికితే మీకు ఏమవుతుందంటే పైనుంచి మీకు గ్యాస్ అనేది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ పాయింట్ కరెక్ట్గా మీరు ప్రెస్ చేస్తే, ఇప్పుడు లైవ్లో చూస్తున్నటువంటి వాళ్ళు కూడా మీరు చెక్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఒకవేళ కరెక్ట్ పాయింట్ని మీరు టచ్ చేయకుండా ఏదో ఒక చోట ఒత్తుకుంటూ కూర్చుంటే ఎట్లాంటి గ్యాస్ మీకు రిలీజ్ అనేది కాదనమాట. కరెక్ట్ పాయింట్ మీరు ప్రెస్ చేయడం ద్వారా వండర్ఫుల్ రిజల్ట్స్, గ్యాస్ ఇమ్మీడియట్లీ మీకు రిలీఫ్ అనేది అయిపోతుందండి. ఇది
గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి పాయింట్. దీంతో పాటు రెండవ విషయం నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ఆహారం తీసుకునేటప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నది ఏంటంటే మనసు ప్రశాంతంగా ఉండాలి, మన యొక్క దృష్టి అంతా తీసుకునేటువంటి ఆహారం మీదనే ఉండాలి. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. దానికోసమే మనకు పెద్దలు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏదో ఒక శ్లోకం చదువుతూ తినడమో, లేకుంటే ఒక పద్ధతి ప్రకారం కింద కూర్చొని ఒక సిస్టమేటిక్గా కూర్చొని తినేటువంటి విధానాలు ఇవన్నీ సహజంగా భారతీయ సంస్కృతిలో ఉన్నాయి. ఈ పరంపరగా తీసుకున్నా కూడా చాలా మంచి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. రెండోది ఏంటంటే, తీసుకునేటువంటి ఆహారము వేడివేడిగా తీసుకోవడం. అంటే ఎప్పుడో వండింది కాకుండా, అంటే ఇప్పుడు ఏమల్వేట్ అయిపోయిందంటే, ఇప్పుడు ఏదో కర్రీ పఫ్స్ కానీ అవి మైక్రో ఓవెన్లో పెట్టేసి దాన్ని వేడి చేసి ఇస్తూ ఉంటారు, మన వాళ్ళు తినేస్తూ ఉంటారు. వేడి అంటే ఇది కాదండి, జ్ఞాపకం పెట్టుకోండి. ఆ ఆహారం తయారైన తర్వాత ఒక 48 నిమిషాల లోపల మనం తినేటువంటి పరిస్థితి ఉండాలి. కాబట్టి ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఆహారం మనం తయారు చేసుకోగానే వెంటనే తినేటువంటి పరిస్థితిలో ఉండాలి. ఇది రెండవది. ఈ రెండు మనం సక్రమంగా పాటిస్తున్నట్టు అయితే గ్యాస్ తయారయ్యేటువంటి ఛాన్సే లేదు. దీంతో పాటు ఎసిడిటీకి సంబంధించినటువంటి సమస్యకు కూడా చాలా చక్కటి పరిష్కారం మనకు సుజోక్ థెరపీలో ఉంది. మనం ఇంటి దగ్గర కూర్చొని ఇది చేసుకోవచ్చు. అదేంటో కూడా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను మీకు. వెంకటలక్ష్మి గారు తూర్పుగోదావరి నుంచి కాల్లో ఉన్నారండి. నమస్తే వెంకటలక్ష్మి గారు. నమస్కారం అండి. నమస్తే అండి, మీ ప్రాబ్లం చెప్పండి. శాస్త్రి గారు ఉన్నారు. చెప్పండి అమ్మా, మీ ఇబ్బంది ఏంటండి? చెప్పండి. నాకు ఫస్ట్ లో కడుపులో చిన్న నొప్పి, బరువుగా ఉండటం కథ ఉండేదండి, ఆకలి వేసేది కాదు. అలా ఫుడ్ చేస్తాం, తగ్గించాను, భోజనం చేస్తాం. ఇప్పుడు సెంట్రల్ కన్నా దాని తర్వాత ఒక నెలలో చాలా విపరీతమైన నొప్పి వచ్చేసింది. వస్తే పెద్ద హాస్పిటల్కి వెళ్తే అక్కడ గొప్ప కథ చేశాడు. గ్యాస్ట్రిక్ అమ్మా, ఇది పేరు అని ఏదో చెప్పాడు, అర్థం కాలేదు. కానీ దానివల్ల చాలా భయంగా ఉంటుందండి. కడుపు పొంగలించడం, అది ఒక్కొక్కసారి వాంతి కూడా రావడం, విపరీతమైన నొప్పి వచ్చేయడం. గ్యాస్ట్రిక్ అయితే గ్యాస్ట్రిక్ అని చెప్పేశారు నాకు. ఏమైనా టాబ్లెట్స్ వాడుతున్నారమ్మా పరిగడుపున మీరు? పరిగడుపున టాబ్లెట్ వాడుతున్నానండి. అది ఒక సిరప్ కూడా రాశాడు, అది బయటకు వేసుకుంటున్నారు, తెచ్చుకున్నాను. అది కూడా ఉదయం సాయంత్రం వేసుకోమన్నారని వేసుకుంటున్నాను. అది వేసుకున్న 5 నిమిషాలకి చాలా విపరీతంగా ఒక 5 నిమిషాలన్నా నొప్పి వస్తుంది, మళ్ళీ సర్దుకుంటుందండి ఆ సిరప్ వాడాక. ఓకే అమ్మా, ఇప్పుడు మీకు సంబంధించిన దానికి పూర్తి ఆన్సర్ అనేది కార్యక్రమంలో నేను చెప్తాను. ఇంతకుముందు కూడా నేను చెప్పడం జరిగింది. గ్యాస్ట్రిక్ సంబంధించిన పాయింట్ ఈ ఏరియాలో ఉంటుంది. ఒక 21 టైమ్స్ క్లాక్ వైజ్, ఒక 21 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్గా దీన్ని మీరు తంబుతో ప్రెస్ చేసుకోవడం ద్వారా గ్యాస్ట్రిక్ లోపల చాలా రిలీఫ్ అనేది ఉంటుంది మీకు. ఇది ఒక పాయింట్. దీంతో పాటు ఈ ప్రోగ్రామ్ మొత్తం మీరు చూస్తూ ఉండండి. మీకు సంబంధించిన పాయింట్స్ అన్ని కూడా నేను క్లియర్గా చెప్తాను. ఎందుకంటే ఒక పాయింట్తో ఇది కంట్రోల్ అయ్యేది కాదు. దీని తర్వాత రెండో పాయింట్ వచ్చేసి గాల్ బ్లాడర్ లివర్ పాయింట్స్ అన్నమాట. ఇది చాలా ముఖ్యం దీంట్లో. ఎందుకంటే ఎసిడిటీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం మనకు ఈ లివర్కు తర్వాత గాల్ బ్లాడర్కి సంబంధించినటువంటి పాయింట్స్లో చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సుజోక్ థెరపీ ప్రకారంగా ఏంటంటే ఈ ఏరియా అంతా కూడా లివర్కి సంబంధించినటువంటి ఏరియా ఇది కంప్లీట్గా. తర్వాత ఈ పాయింట్ వచ్చేసి గాల్ బ్లాడర్, అంటే బాయిల్ జ్యూస్ రిలీజ్లో తేడా ద్వారా ఈ ఎసిడిటీ సమస్య వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, గ్యాస్ట్రిక్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకున్నది స్టమక్ పాయింట్ అనేది ఏరియాలో ఉంది. దీన్ని ఇంతకుముందు మనం ప్రెస్ చేసుకోవడం జరిగింది. అట్లనే ఎసిడిటీ ఉన్నటువంటి వాళ్ళు, కాబట్టి ఈ ఏరియా అంతా మంటగా ఉంటుంది అనుకునేటువంటి వాళ్ళు, ఈ కడుపులో మంట ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఈ 2 పాయింట్లను వాడాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ ఏంటంటే మనం చేయాల్సింది ఈ గాల్ బ్లాడర్ పాయింట్లో ఎక్కడ నొప్పి ఉన్నటువంటి పాయింట్ మీకు వచ్చిందో ఆ ఏరియాను మీరు గుర్తించి ఈ ఏరియాలో నెమ్మదిగా ఈ విధంగా ఈ ఏరియాను మసాజ్ చేసుకుంటూ ఉండాలి. దీన్ని 21 టైమ్స్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ చేసుకోవాలి. దీన్ని కూడా ఒక 21 టైమ్స్ దీన్ని మసాజ్ చేస్తూ ఉండాలి, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఎందుకంటే మసాజ్ అని ఎందుకు చెప్తున్నా అంటే దీనికి మనం విత్తనాలు ఇవన్నీ కూడా పెట్టచ్చు. కానీ అన్ని సందర్భాల్లో మనకు విత్తనాలు, ప్లాస్టర్లు మన దగ్గర ఉండకపోవచ్చు. బట్ ఏంటంటే మన చేతే మనకు ఈ ట్రీట్మెంట్కి ఉపయోగపడుతుంది. కాబట్టి మన ఫింగర్స్ని మనం వాడుకుంటాము. కాబట్టి ఇది క్లాక్ వైజ్ ఒక 21 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ ఒక 21 టైమ్స్ ఈ విధంగా మసాజ్ చేసుకుంటాం. కాబట్టి ఈ గాల్ బ్లాడర్ పాయింట్ తర్వాత స్టమక్ పాయింట్ ఈ 2 కూడా ఈ ఎసిడిటీతో బాధపడుతుంటే వాళ్ళు 2 కూడా ఎట్ ఏ టైం మీరు యాక్టివేట్ చేసుకున్నట్టు అయితే ఎసిడిటీ సమస్య లోపల చాలా చక్కటి మార్పులు అనేవి ఖచ్చితంగా వస్తాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ ఎసిడిటీకి శాశ్వతమైనటువంటి పరిష్కారం రావాలి అంటే
మనం వాళ్ళ యొక్క చరిత్ర అంటే ఈ మూలం అనేది చూడాలి. ఎందుకు అంటే సహజంగా ఏం జరుగుతుందంటే మనం భోజనం చేసేటప్పుడు, మీరు బ్రేక్ఫాస్ట్ చేసినా భోజనం చేసేటప్పుడు ఏమవుతుందంటే చాలా ఫాస్ట్గా తినడం అనేది చాలామందికి అలవాటు. మీరు గమనించి చూడండి, లేదు మీరైనా ఒకసారి గమనించుకొని చూడండి. తీసుకునే ఆహారం తీసుకునే సమయంలో చాలా ఫాస్ట్గా తినేస్తుంటారు చాలామంది. దాంట్లో ఏమవుతుందంటే లాలాజలంతో తీసుకున్నటువంటి ఆహారం మిక్స్ కాకుండా డైరెక్ట్గా అది లోపలికి వెళ్ళిపోతుంది. ఈ పరిస్థితులలోనే మనకు గ్యాస్ట్రిక్ తర్వాత ఎసిడిటీ అనేవి సహజంగానే మనకు ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ ఎసిడిటీ గ్యాస్ట్రిక్ సమస్యలు రావద్దు అంటే ప్రశాంతంగా కూర్చొని నెమ్మదిగా నములుతూ, అంటే మీరు తీసుకునేటువంటి బ్రేక్ఫాస్ట్కు లంచ్కు ఒక 20 నుంచి 25 నిమిషాల సమయాన్ని ఇచ్చుకోగలిగితే అది మీకు మిగిలిన 12-13 గంటలు మీకు పనిచేయడానికి శక్తిని ఇస్తుంది. కాబట్టి అది గమనించి మీరు తీసుకునేటువంటి సమయంలో నములుతూ లాలాజలంతో దాన్ని మిక్స్ చేస్తూ లోపల నమిలేటువంటి ప్రయత్నం చేయండి. ఇవన్నీ మనం చిన్నప్పుడు 3rd క్లాస్ 4th క్లాస్ చదువుకున్నటువంటి విషయాలు, నేను చెప్తున్నవి కొత్తవి కాదు. ఒక్కసారి మీరు అందరూ దాన్ని గుర్తు చేసుకొని ఆ పద్ధతి ప్రకారం ఉండగలిగితే ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు మనకు రాకుండా ఖచ్చితంగా మనం చూసుకోవచ్చు. అండ్ శాస్త్రి గారు, మనం పొద్దున లేచి ఫ్రూట్స్ అవి తింటే మంచిది అంటారు, కానీ అవి తింటే యాసిడ్స్ ఫామ్ అవుతాయన్న అపోహ ఉంది. నిజంగా అపోహనా, ఒకవేళ నిజమంటారా? దీంట్లో ఏంటంటే యాసిడ్స్ ఫామ్ కావడము అనేది ఏంటంటే యాసిడిక్ ఫ్రూట్స్ మనం తీసుకున్నప్పుడు యాసిడ్స్ ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బట్ స్వీట్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే తీయటి పండ్లు, తీయదనం ఉన్నటువంటి పండ్లు మీరు ఎంటీ స్టమక్లో ఏవి తీసుకున్నా కూడా గ్యాస్ ఫామ్ అయ్యేటువంటి అవకాశాలు 100% లేవు. బట్ ఇవి కాకుండా ఏంటంటే నారింజ కానీ బత్తాయి కానీ పులుపు ఇట్లాంటివి మీరు లోపలికి తీసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకు, ఎసిడిటీ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకు దాన్ని చాలా పెంచేటువంటి అవకాశం ఉంది. కడుపులో ఎట్లాంటి సమస్యలు లేనటువంటి వాళ్ళు ఏ పండు తీసుకున్నా కూడా ఎసిడిటీ వచ్చేటువంటి అవకాశం 100% లేదండి. దీనికోసం నేను డైట్ కూడా ఈ ప్రోగ్రాంలో చెప్తాను. ఎసిడిటీకి సంబంధించిన పాయింట్స్, గ్యాస్ట్రిక్ సంబంధించిన పాయింట్లు మనం తెలుసుకోవడం అయింది. ఇప్పుడు ఏంటంటే యాంగ్జైటీ, ఎందుకంటే వీటన్నిటికీ మూలం ఏంటంటే యాంగ్జైటీ అనమాట. యాంగ్జైటీ అంటే చాలా ఆతృత, తొందరపాటుతనం, చాలా టెన్షన్ పడిపోవడం, చిన్న సమస్యకే ఇబ్బంది పడిపోవడం. ఈ గ్యాస్ట్రిక్ యాంగ్జైటీ ఉన్న ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి చాలా ఇట్లాంటి సమస్య ఉంటుందన్నమాట. కాబట్టి దీనికి మనకు స్మైల్ మెడిటేషన్ విత్ ముద్రా థెరపీ విత్ మంత్ర ఇది చాలా బాగా వీళ్ళకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే వీళ్ళు డైలీ యాంగ్జైటీకి సంబంధించిన మెడిసిన్ కూడా వాడుతూ ఉంటారు. కాబట్టి గ్యాస్ట్రిక్ తర్వాత ఈ యాంగ్జైటీ ఇవన్నీ కలిపి వాడేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి యాంగ్జైటీ ఫస్ట్ కంట్రోల్ అవుతే ఆటోమేటిక్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఎసిడిటీ ఇవన్నీ కూడా కంట్రోల్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ యాంగ్జైటీతో బాధపడేటువంటి వాళ్ళు ఏం చేయాలో నేను చెప్తాను. ఇది చేయడానికి ఏంటంటే మీరు చేయాల్సింది ఫస్ట్ బ్రీతింగ్ టెక్నిక్ నేర్చుకోవాలి. బ్రీతింగ్ టెక్నిక్ ఏంటంటే దీంట్లో బ్రీతింగ్ టెక్నిక్ చెప్తాను, ముద్ర చెప్తాను మీకు, తర్వాత మంత్ర, ఈ 3 కూడా చెప్తాను. ఈ 3 కలిపి మీరు చేయాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు దీన్ని గమనించండి. ఖచ్చితంగా ఇప్పుడు నాతో పాటు మీరు కూడా దీన్ని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ యాంగ్జైటీ లేని వాళ్ళు చాలా తక్కువ అనే చెప్పొచ్చు. చాలామంది యూత్ ఈ యాంగ్జైటీతో బాధపడుతున్నారు. ఇది స్టమక్ ద్వారానే వస్తుంది ఈ యాంగ్జైటీ అనేది. దీనికి చేయాల్సింది ఏంటంటే స్మైల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఈ 2 లిప్స్ను మీరు పైకి కీప్ చేసి పెట్టుకోవాలి. న్యాచురల్ స్మైల్. కాబట్టి న్యాచురల్ స్మైల్ రానప్పుడు ఏంటంటే మనం ఫిజికల్ స్మైల్ చేస్తాం, అంటే ఈ రెండింటిని పైకి కీప్ చేసి పట్టుకుంటాం ఈ పొజిషన్లో. ఇక్కడ దీనికి బ్రీత్ యాడ్ చేసుకోవాలి. అంటే నార్మల్గా మనం గాలి తీసుకుంటూ వదులుతాము, బట్ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే స్మైల్ బ్రీత్. స్మైల్ కంటిన్యూ చేస్తూ ఒక 5 times డీప్ బ్రీత్ తీసుకొని వదులుతాము. ఈ స్మైల్ బ్రీత్ 2 కంటిన్యూ చేసిన తర్వాత ముద్ర తీసుకుంటాం. దీంట్లో ఈ ముద్ర చాలా ఇంపార్టెంట్ మీకు. కాబట్టి మధ్యలో ఉన్నటువంటి ఈ ఫింగర్ను తర్వాత తంబు ఈ ఎండింగ్స్ను రెండింటిని మనం కలుపుతాం అన్నమాట. కాబట్టి మీరు 2 హ్యాండ్స్ తీసుకోవచ్చు, 1 హ్యాండ్ అయినా తీసుకోవచ్చు. ఈ ముద్ర మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఈ ముద్రలో మీరు కూర్చోవాలి. చైర్లో కూర్చున్నా ఇబ్బంది ఏం లేదు, మీరు కింద కూర్చోగలిగినా ఇబ్బంది ఏం లేదు, ఎక్కడ కూర్చున్నా ఇబ్బంది ఏం లేదు, ఏ సమయమైనా ఇది చేసుకోవచ్చు. మీరు ఈ 2 ఫింగర్స్ మీరు ఈ విధంగా టచ్ చేయాలి. ఇట్లా ఉండొద్దండి, ఇది రాంగ్ పొజిషన్. కంప్లీట్ ఈ ఎండింగ్స్ రెండింటిని టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత ఈ పొజిషన్లో పెట్టేసుకుంటారు. టేబుల్ పైన, మీరు చైర్ పైన కానీ టేబుల్ పైన కానీ పెట్టేసుకుంటారు.
ఇక్కడ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా స్మైల్ బ్రీత్తో 5 టైమ్స్ బ్రీత్ తీసుకొని వదలాలి. కాబట్టి మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఆ 5 టైమ్స్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ని 5 టైమ్స్ కంటిన్యూ చేసిన తర్వాత ఈ స్మైల్ని ఆ విధంగానే ఉంచాలి. నార్మల్ బ్రీత్ కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఒక 15 నిమిషాలు స్మైల్ని ఈ విధంగానే కీప్ చేసి పట్టుకోవాలి మీరు. ఇది మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీ ముందు ఇది ప్రాక్టీస్ చేసే ముందు కళ్ళు మూసుకొని గుడ్డిగా చేయకుండా ఒక అద్దం మీ ముందర పెట్టుకోండి. ఆ అద్దం చెక్ చేయండి ఒకసారి, నా స్మైల్ ఎలా ఉంది, కరెక్ట్ ఉందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ముందర అద్దం లేదు, బట్ నా దృష్టిలో ఇది స్మైల్. నా దృష్టిలో ఇది స్మైలే, బట్ మీరు చూస్తూ ఉంటే ఇది స్మైల్ కాదనేది మీకు అర్థమైపోతుంది. కాబట్టి ఏంటంటే ఎదుటి వ్యక్తి మనకు గైడెన్స్ ఇవ్వకుండా ఒక అద్దం మీ ముందర పెట్టేసుకొని నిజంగా స్మైల్ ఎట్లా ఉంటుంది అనేది మీరు కళ్ళు తెరిచి ఫస్ట్ చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత పెదవులు ఎంత పైకి వెళ్తున్నాయి, ఎందుకంటే పెదవులు ఎంత పైకి వెళ్తే ఎండింగ్స్ ఎంత పైకి వెళ్తే మీకు అంత బెనిఫిట్ అనమాట దీంట్లో. కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకున్న తర్వాత ఎస్ ఈ పొజిషన్ అది కరెక్ట్ అని మీరు అనుకున్న తర్వాత ఆ పొజిషన్లో మీరు స్మైల్ మ్యాక్సిమం కీప్ చేస్తూ ఉండండి. 15 మినిట్స్ ఉదయం లేవగానే వాష్రూమ్కి వెళ్ళొచ్చి కొన్ని వాటర్ తాగేసి స్మైల్ మెడిటేషన్ చేయండి. రాత్రి పడుకోబోయే ముందు ఈ ముద్రతో పాటు స్మైల్ మెడిటేషన్ చేయండి. దీనికి మంత్ర ఎట్లా యాడ్ చేసుకోవాలో కూడా మీకు చెప్తాను. ఒక్క నిమిషం శాస్త్రి గారు, కాలర్ లైన్లో ఉన్నారు సుబ్రహ్మణ్యం అని. నమస్తే అండి. హలో, నమస్తే అండి. శాస్త్రి గారు ఉన్నారు, మీ ప్రాబ్లం చెప్పి మాట్లాడండి. నమస్కారం అండి, చెప్పండి సార్. కొంచెం క్లియర్గా చెప్పండి. పెద్దగా పైపొట్టు అంటారు కదండి, పైన ఉబ్బుగా వస్తుందండి నైట్ టైం పడుకునే. అది ప్రాబ్లం. లైట్ గాను జరగడుతూనే ఉంటుందండి కొంచెం. మీ వయసు ఎంత అండి? సార్ మీ వయసు ఎంత అండి? మీ ఆడియో కట్ అవుతుందండి, మీరు ఇంకొకసారి ట్రై చేస్తారా లేదంటే? ఓకే, 31. కాబట్టి ఈ పై ఏరియా ఈ పాయింట్లో అనేది మీరు పండుకున్నప్పుడు చాలా హెత్తుగా అనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రాబ్లం ఏంటి అనేది మీరు అడుగుతున్నారు, అంతే కదండి? దీంట్లో ఏంటంటే మనకు ఇప్పుడు ఈ ఏరియాలో మీకు ఎత్తుగా ఉంటే ఏంటంటే సహజంగా ఫ్యాటీ లివర్ ప్రాబ్లం అనేది సహజంగా చాలా మందిలో ఉంటుంది. కారణం ఏంటంటే ఈ మధ్యలో ఫ్యాటీ లివర్కు ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మనం తింటున్నాం కానీ దాన్ని ఖర్చు పెట్టే విధానం అనేది మనం మర్చిపోయాం ఇప్పుడు. ఎందుకంటే ఆ తిన్నది అరగడానికి రన్నింగో, వాకింగో, జాగింగో, యోగానో, లేకుంటే కనీసం డ్యాన్సో ఏదో ఒకటి ఒక మంచి పాట పెట్టుకుని ఒక 15 నిమిషాలు అరగంటన డ్యాన్స్ చేసినా చాలు. ఏది చేయనటువంటి పరిస్థితి వాళ్ళ. తినడం, కూర్చోవడం, పండుకోవడం, తినడం, కూర్చోవడం, పండుకోవడం, ఇది మన పరిస్థితి. అందరూ కాదండి, కొందరి గురించి నేను చెప్తున్నాను. కాబట్టి ఈ పరిస్థితులలో ఏమవుతుందంటే తిన్నది ఖర్చు కాకుండా అది ఫ్యాటీ లివర్గా మారిపోతుంది. ఈ స్టమక్ ఏరియా అంతా కూడా మ్యాక్సిమం పెరిగేటువంటి అవకాశాలు చాలా మందిలో ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. ఇక్కడ నేను చెప్పే ముఖ్య విషయం ఏంటంటే కాలర్ కాకుండా అందరికి కూడా నేను చెప్తున్నాను. లేటెస్ట్గా ఒక కొత్త విషయాన్ని ఏం కనుక్కున్నారంటే మీకు చేతులలో, తర్వాత భుజాలలో, తర్వాత షోల్డర్స్లో, లేకుంటే బటక్స్లో, తర్వాత థైస్లో ఎక్కడ కొవ్వున్నా కూడా ఇబ్బంది లేదు, అంటే ప్రాణాపాయం లేదు. బట్ స్టమక్ ఏరియాలో కొవ్వు ఉండడం ద్వారా క్యాన్సర్ వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయని కనుక్కోవడం జరిగింది. ఇది అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. కాబట్టి చాలామంది ఇప్పటికే చాలా ప్రయత్నాలు మొదలుపెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు పొట్ట తగ్గించుకోవడానికి. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మిగిలిననే తగ్గుతాయి కానీ పొట్ట మాత్రం తగ్గదండి, ఎందుకో. కాబట్టి ఈ పొట్ట తగ్గించుకునేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా అందరూ చేయాలి. తద్వారా క్యాన్సర్ రాకుండా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే క్యాన్సర్కు చాలా రకాల మూల కారణాల్లో మనకు పొట్ట చుట్టూ ఉన్నటువంటి కొవ్వు కూడా ఒకటి అని చెప్పి తేలిందనమాట. కాబట్టి ఇక్కడ ఈ ఫ్యాటీ లివర్ సమస్య సహజంగా ఉంది. కాబట్టి దీనికి మీరు యోగా లోపల కపాలభాతి అనేది ప్రాక్టీస్ చేయండి. అది ఒక గురువు ద్వారా నేర్చుకోండి. ఎందుకంటే మీ శరీర తత్వం ఏంటి, దానికి తగ్గట్టుగా కపాలభాతి ఏ విధంగా చేయాలి. ఎందుకంటే మధ్యమ గతి ఉంటుంది, తీవ్రగతి ఉంటుంది, మంద్రగతి ఉంటుంది. ఏ గతిలో మీకు చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది అనేది చూసుకోవాలి. దానికి ఎన్ని కపాలభాతులు రెగ్యులర్గా చేయాలి అనేది కూడా ఆ గురువు ద్వారా మీరు తెలుసుకోండి. రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఈ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం ఖచ్చితంగా దీంట్లో ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. శాస్త్రి గారు, థ్యాంక్ యూ సో మచ్.
యాసిడిటీ అనేది ఇప్పుడు నిజంగా చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం, దానిలో రకాలు చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది వాళ్ళ ఆరోగ్యం ఇస్తున్న ఆడియోగా సుజకు కార్యక్రమం. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.